నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఎవరైతే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది మీరు చేయాలనుకుంటే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసి క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది టాప్ కొన్ని సెలెక్టెడ్ టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ లోపల, స్టేట్ యూనివర్సిటీస్ లోపల, సో, స్టేట్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల లైక్ ఎన్‌ఐటీస్, లేకపోతే ఐఐటీస్, లేకపోతే ఆర్ఐఈఎస్ లోపల, లేకపోతే గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల విత్ దిస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనమైతే టీచర్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌నయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది? అప్లికేషన్ ఫీ ఎంత ఉంటది? అండ్ ఎట్లాంటి థింగ్స్‌ని మనం చూసుకోవాల్సి ఉంటది. అండ్ మనకి ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? డొమైన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? అండ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఎట్లా అటెంప్ట్ చేయాల్సి ఉంటది? ఓకేనా? సో, ప్రతీది కూడా డీటెయిల్‌గా మనం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్‌టీఏ నుండి పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆఫ్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోసం ఎన్‌టీఏ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళు 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లోపలికి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇన్ టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ స్టేట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఐటీఐస్, ఎన్ఐటీస్, ఆర్ఐఈఎస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్. సో, డిఫరెంట్ యూనివర్సిటీస్ లోపల కొన్ని సెలెక్టెడ్ సెంట్రల్ యూనివర్సిటీస్ లోపల, స్టేట్ యూనివర్సిటీస్ లోపల, ఐఐటీస్ లోపల, ఎన్ఐటీస్ లోపల, ఆర్ఐఈఎస్ లోపల మనం ఈ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌నయితే చేయొచ్చు విత్ దిస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 12థ్ ఫిబ్రవరి 2026 నుండి మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి 10థ్ మార్చ్ 2026 దాకా టైం అయితే ఉంది. అండ్ 11థ్ మార్చ్ వరకి మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ చేయడానికి టైం అయితే ఇచ్చిర్రు. అండ్ 12థ్ మార్చ్, 13థ్ మార్చ్ 2 డేస్ అయితే మిస్టేక్స్ ఉంటే కరెక్షన్‌కి టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఎగ్జామ్ ఎక్కడ అని చెప్పి, అండ్ దాని తర్వాత మన అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి ఫర్దర్‌గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎగ్జామ్ కంటే ఒక 10 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ ఏ సిటీ లోపల ఉంది అని చెప్పి డిపెండింగ్ అపాన్ అవర్ ప్రిఫరెన్స్ వస్తది. అండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది 17థ్ ఏప్రిల్ 2026 రోజు ఉంటది. అండ్ డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ ఓకేనా? సో, మీరు ఏ డొమైన్ చూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మేబీ ఓకేనా? ఎగ్జామ్ షెడ్యూల్‌ని బేస్ చేసుకొని సో, ఈ ఎగ్జామ్ డేట్ కూడా చేంజ్ కావచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మన ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. 13 లాంగ్వేజెస్ లోపల ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ మనం ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎగ్జామినేషన్ ఎట్లుంటది అని చెప్పి ఎగ్జామినేషన్ స్కీమ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఈ ఎగ్జామినేషన్ స్కీమ్ విషయానికొస్తే ఎగ్జామినేషన్ అనేది నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటదన్నట్టు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్లీట్‌గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ అంటాం. ఓకేనా? అండ్ మనకి నేను ఇందాక డిస్కస్ చేసినట్టుగా 13 లాంగ్వేజెస్ లోపల ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. ఇంగ్లీష్ లోపల, హిందీ లోపల, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తెలుగు, తమిళ్, ఉర్దూ. సో, డిఫరెంట్ 13 లాంగ్వేజెస్ లోపల మనకు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. అండ్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఏ లాంగ్వేజెస్ లోపల ఉంటాయంటే ఇంగ్లీషు, హిందీ అనేది ఆల్ ఓవర్ ఇండియా లోపల, ఆల్ ఓవర్ ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఇంగ్లీషు, హిందీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అండ్ ఈ అస్సామీస్ గాని, బెంగాలీ గాని, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ ఇవన్నీ కూడా ఏందంటే స్పెసిఫిక్ స్టేట్ లోపల ఉంటాయి. అండ్ మన తెలంగాణ విషయానికొస్తే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది సో, ఎగ్జామినేషన్ అనేది తెలుగులా, ఇంగ్లీష్ పేపర్‌లో అవైలబుల్ ఉంటదని చెప్పి మనం మాట్లాడుకున్నాం గదా! సో, మనకు తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగు ఆంధ్రప్రదేశ్ లోపల, తెలంగాణ లోపల ఎగ్జామినేషన్ సెంటర్స్ లోపల తెలుగు అయితే అవైలబుల్ ఉంటది. నేను లైక్ ఢిల్లీ పోయి తెలుగు సెంటర్‌ని చూజ్ చేసుకుంటా అంటే పాసిబుల్ గాదు.
నువ్వు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు మాత్రమే తెలుగుని చూజ్ చేసుకోవచ్చు. ఒక లాంగ్వేజ్ లాగా. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగులో ఉంటది, ఇంగ్లీష్‌లో ఉంటది. నువ్వు వేరే స్టేట్ పోయి తెలుగులో రాస్తా నేను అంటే పాసిబుల్ కాదు. నీకు ఇంగ్లీష్‌లో ఉంటది, తెలుగులో ఉంటది. ఓన్లీ తెలంగాణలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటది. లేకపోతే ఆంధ్రాలో ఉంటదన్నట్టు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది. ఓకేనా? సో, ఇది ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించి మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికొస్తే ఏమేం సబ్జెక్టులుంటాయి, ఎన్ని సెక్షన్‌లుంటాయంటే మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. దేర్ ఆర్ 4 సెక్షన్స్. సో, ఈ 4 సెక్షన్స్ లోపల ఫస్ట్ సెక్షన్ ఏంటిది గదా అంటే లాంగ్వేజెస్. ఓకేనా? సో, 38 లాంగ్వేజ్ టెస్ట్‌లుంటాయన్నట్టు. 38 లాంగ్వేజ్ టెస్ట్‌లయితే ఉంటాయి. ఈ 38 లాంగ్వేజ్ టెస్ట్‌లలో మనం 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది. ఓకేనా? సో, ఏంది ఆ లాంగ్వేజెస్ అని చెప్పి ఫర్దర్‌గా మనం మాట్లాడుకుంటాం. సో, ఫస్ట్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అని చెప్పి మనం ఒక 2 లాంగ్వేజ్‌లు సెలెక్ట్ చేసుకోవాల్సుంటది సెక్షన్ 1 లోపల. ఓకేనా? సో, 2 డిఫరెంట్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి 20 క్వెషన్స్ అనేది మనం అటెంప్ట్ చేయాల్సుంటదన్నట్టు. మొత్తం ఎన్ని క్వెషన్స్ ఉన్నాయనేది పక్కకు పెడితే, ఒక లాంగ్వేజ్ పేపర్ లోపల 20 క్వెషన్‌లనేది మనం అటెంప్ట్ చేయాల్సుంటది పక్కాగా. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనం ఇక్కడ చూసుకుంటే 26 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? 26 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ 26 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ లోపల 3 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేది మనం చూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, లాంగ్వేజ్‌లు 2, డొమైన్ స్పెసిఫిక్ 3. ఓకేనా? మొత్తం ఎన్నయినాయి? 5 అయినాయి. అండ్ దాంతో పాటుగా మనకు మ్యాండేటరీగా జనరల్ టెస్ట్ అని చెప్పి, టీచింగ్ యాప్టిట్యూడ్ అని చెప్పి ఉంటాయన్నట్టు. సో, వాటి గురించి కొంచెం పక్కకు పెడితే, ఈ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ లోపల 28 క్వెషన్‌లుంటాయి ఒక్కొక్క డొమైన్ లోపల. మినిమమ్ మనం ఒక 25 క్వెషన్‌లయితే అటెంప్ట్ చేయాలి. 25 ఒక దాంట్లో, 25 ఒక దాంట్లో, 25 ఒక దాంట్లో అటెంప్ట్ చేయాల్సుంటదన్నట్టు డొమైన్ సబ్జెక్ట్స్ లోపల. ఓకేనా? సో, మీరు మీ యూనివర్సిటీని ఈ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాల్సుంటది గదా అంటే, మీరు ఏ యూనివర్సిటీ లోపల అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు, అనే దాన్ని బట్టి మీరు ఈ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్‌ని చూజ్ చేసుకోవాల్సుంటది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ మీకు ఎన్‌ఐటీ వరంగల్‌ది చూపెడుతున్నా. ఓకేనా? ఎన్‌ఐటీ వరంగల్‌ది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా లోపల నువ్వు ఒకవేళ ఈ ఎన్‌ఐటీ వరంగల్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం సో, బీఎస్సీ, బీఈడీకి మీరు ఎన్‌ఐటీ వరంగల్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం ఇంటర్మీడియేట్ లోపల ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్‌లాగా ఉండాల్సుంటదన్నట్టు. అంటే ఎంపీసీ చేసినోళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. అది కూడా 2023, 24, 25 అకాడమిక్ ఇయర్‌లో. అండ్ పక్కాగా మీరు ఈ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఇందులోపల ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేది డొమైన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? ఇక డొమైన్ సబ్జెక్ట్‌లెన్ని? 3 డొమైన్ సబ్జెక్ట్‌లున్నాయి. 3 డొమైన్ సబ్జెక్ట్స్ లోపల ఫిజిక్సు, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 డొమైన్ సబ్జెక్ట్‌లలో ఉంటేనే నువ్వు ఎన్‌ఐటీ వరంగల్ లోపల జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కాబట్టి డొమైన్ సబ్జెక్ట్ చూజ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు కదా అంటే, మీరు ఎన్ని యూనివర్సిటీలు చూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఏ యూనివర్సిటీలకు అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు? ఆ యూనివర్సిటీస్ లోపల ఎలిజిబిలిటీ ఏందని చెప్పి చూసుకోర్రి. ఓకేనా? అండ్ ఈ సెక్షన్ 1, సెక్షన్ 2 అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. 38 లాంగ్వేజ్‌లల్లా 26 డొమైన్‌లల్లా మనము 2 లాంగ్వేజ్‌లు, 3 డొమైన్‌లు మనం చూజ్ చేసుకుంటాం. బట్ కంపల్సరీగా జనరల్ టెస్ట్ అని చెప్పి, టీచింగ్ యాప్టిట్యూడ్ అని చెప్పి ఉంటాయన్నట్టు. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ టెస్ట్ అనేది డెఫినిట్‌గా మీరే ఓకేనా? జనరల్ టెస్ట్ కావచ్చు, టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు మ్యాండేటరీగా వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేసిరో అవే రాయాల్సి ఉంటదన్నట్టు. జనరల్ టెస్ట్ లోపల 28 క్వెషన్‌లుంటే 25 క్వెషన్‌లు రాయాలె. టీచింగ్ యాప్టిట్యూడ్ లోపల 23 క్వెషన్‌లుంటే 20 క్వెషన్‌లయితే రాయాల్సుంటదన్నట్టు. ఓకేనా? టోటల్ 160 క్వెషన్స్ ఉంటాయి. 160 క్వెషన్‌లుంటే మనం 181 క్వెషన్‌లు పక్కాగా అటెంప్ట్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, దేర్ విల్ బి చాయిస్ ఆఫ్ 3 క్వెషన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, లాంగ్వేజ్ తీసుకున్నా, డొమైన్ సబ్జెక్ట్ తీసుకున్నా, ఓకేనా? టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు, జనరల్ టెస్ట్ కావచ్చు మూడిటిని నువ్వు విడిచిపెట్టుకోవచ్చు. లైక్ లీవ్ చేయొచ్చు. చాయిస్‌లాగా ఇడిచిపెట్టుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ డేస్ లోపల 2 షిఫ్ట్స్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. నువ్వు ఎన్ని నంబర్ ఆఫ్ సబ్జెక్ట్‌లు పెట్టుకుంటున్నావు, ఓకేనా? అనే దాన్ని బట్టి ఎంతమంది రాస్తున్నారు అనే దాన్ని బట్టి నీకు ఎగ్జామ్ డే అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ మనకి టెస్ట్ పేపర్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లాంగ్వేజ్ 1 ఉంటది, లాంగ్వేజ్ 2 ఉంటది. తర్వాత డొమైన్ 1, డొమైన్ 2 ఉంటది. అండ్ దాని తర్వాత డొమైన్ 3 గూడా ఉంటదన్నట్టు. ఓకేనా? మొత్తం ఎన్ని పేపర్‌లుంటాయి గదా అంటే టెస్ట్ పేపర్‌లు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉంటాయి.
ఓకేనా. ఈ 8 టెస్ట్ పేపర్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఈ 8 టెస్ట్ పేపర్స్ లోపల మనం చూసుకుంటే లాంగ్వేజ్ 1 లోపల 23 క్వెషన్‌లుంటాయి. లాంగ్వేజ్ 2 లోపల 23 క్వెషన్‌లుంటాయి. దీనిలో 20, 20 అటెంప్ట్ చేయాలి. ఓకేనా. తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్‌లో 23 ఉంటే 20 అండ్ జనరల్ టెస్ట్ లోపల 28 ఉంటే 25 క్వెషన్‌లు. డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 3 సబ్జెక్టులు ఉంటే 3 సబ్జెక్టులలో మనం 28, 28, 28 మార్కులుంటే 25 మార్కులకు మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ మన లాంగ్వేజెస్ విషయానికొస్తే 38 లాంగ్వేజెస్ లోపల మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత సెక్షన్ 1 కాకుండా ఇంకా ఏవైతే లాంగ్వేజెస్ ఉంటాయో సెక్షన్ 2 లోపల అదర్ థాన్ లాంగ్వేజెస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సెక్షన్ 1కి ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ 2కి ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఏదైతే టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటది కదా! ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ విషయానికొస్తే దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ టెస్ట్. ఓకేనా. సో, ఈ టీచింగ్ యాప్టిట్యూడ్‌లో గాని, ఈ జనరల్ టెస్ట్ లోపల గాని మనం ఎట్లాంటిది చేయడానికి ఏముండదు. వాళ్ళు ఏదైతే ఇస్తారో అదే మనం రాయాల్సి ఉంటదన్నట్టు. అందులోపల మూడిటిని చాయిస్ కింద వదిలిపెట్టి మిగతాయి పక్కా అటెంప్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ డొమైన్ సబ్జెక్ట్స్ లోపల మనకి 3 సబ్జెక్ట్‌లని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇందులోపల ఏంది కదా అంటే మీరు 3 డొమైన్ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకదానికొకటి మ్యాచ్ కావద్దన్నట్టు. మొత్తం 181 క్వెషన్స్ ఉంటాయి. మనం 160 క్వెషన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటది. ఒక్క సబ్జెక్ట్ లోపల 3 క్వెషన్స్‌ని వదిలిపెడితే పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదన్నట్టు. ఓకేనా. అండ్ మనం డొమైన్స్ గురించి మాట్లాడుకుందాం. లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుందాం ఫర్దర్‌గా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సిలబస్ ఆఫ్ టెస్ట్ అని చెప్పి మనకు లాంగ్వేజెస్‌కి సంబంధించి దాంతో పాటుగా మనకి డొమైన్‌కి సంబంధించి, జనరల్ టెస్ట్‌కి సంబంధించి సిలబస్ ఆఫ్ టెస్ట్ అయితే ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికొద్దాం మనం. ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనకి 10+2 ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సుంటదన్నట్టు. ఇంటర్మీడియేట్ ఈ ఎలిజిబిలిటీ మీరు ఏం చేయాల్సుంటది అంటే యూ హావ్ టు డెఫినైట్‌లీ చెక్ ఇన్ యువర్ యూనివర్సిటీ టూ. ఓకేనా. మీరు ఏదైతే యూనివర్సిటీ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, ఏదైతే ఇన్‌స్టిట్యూషన్ లోపల మీరు జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ లోపల మీరు జాయిన్ అయిదాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ లోపల మీరు ఏజ్ క్రైటీరియా గాని, ఎడ్యుకేషనల్ క్రైటీరియా గాని పక్కాగా చెక్ చేసుకోరి. సపోజ్ నేను ఎన్‌ఐటీ వరంగల్ చెప్పినా కదా! ఎన్‌ఐటీ వరంగల్ లోపల ఏందంటే ఇక్కడ మనకు ఎట్లాంటి థింగ్స్ మెన్షన్ చేసిరనేది చూసుకోవాలి. ఓకేనా. సో, మీరు ఒకవేళ బీఎస్సీ, బీఈడీ అనేది ఎన్‌ఐటీ వరంగల్ లోపల చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఏముండాలే? మీరు ఆల్రెడీ పాస్ అయ్యి ఉండాలి. లేకపోతే అటెంప్ట్ అనేది చేస్తూ ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, 2023 కావచ్చు, 2024 కావచ్చు, 25 కావచ్చు ఇంటర్మీడియేట్ అనేది. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అనేది 2023, 24, 25ల కంప్లీట్ అయినా ఏం గాదు. లేకపోతే 25ల మీరు 25, 26ల అటెంప్ట్ చేస్తున్నా ఏం గాదు అనేది మనకిక్కడ మెన్షన్ చేశారన్నట్టు. ఓకేనా. సో, ఎంపీసీ క్యాండిడేట్ అయ్యి ఉండాలి అని జెప్పి, అండ్ డొమైన్ సబ్జెక్ట్స్ ఇవుండాలి అని జెప్పి, 60% ఆఫ్ ద మార్క్స్ వచ్చుండాలి అని జెప్పి. ఓకేనా. అండ్ ఏజ్ విషయానికొస్తే మనోళ్ళు క్లియర్ కట్‌గా మెన్షన్ చేసిరన్నట్టు. ఓకేనా. సో, ఏమని మెన్షన్ చేషిర్రు? సో, క్యాండిడేట్స్ హూ హావ్ బోర్న్ అంటే 2000 అక్టోబర్ 1, 2000 అక్టోబర్ 1, 2000 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని జెప్పి మనకు క్లియర్ కట్‌గా ఇచ్చిరన్నట్టు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి అక్టోబర్ 1, 1995 తర్వాత పుట్టినోళ్ళు కూడా ఎలిజిబుల్ అయితారని జెప్పి ఏజ్ క్రైటీరియా కూడా ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనకు మన యూనివర్సిటీ లోపల మనం అనుకున్న దగ్గర గూడా ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా మనం చెక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు ఎలిజిబిలిటీ అనేది. ఓకేనా. సో, పక్కాగా 10+2 ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సుంటది. 10+2 అనేది పాస్ అయ్యి ఉండాల్సుంటదన్నట్టు. ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ మనం దాని తర్వాత మనం జూసుకుంటే సో, మనకిక్కడ ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయని జెప్పి సో, మనకు డీటెయిల్‌గా ఇక్కడ ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. నార్థర్న్ రీజియనల్ కమిటీ లోపల ఎన్నున్నాయి, ఈస్టర్న్ రీజియనల్ కమిటీలో ఎన్నున్నాయి, వెస్టర్న్ రీజియనల్ కమిటీలో ఎన్నున్నాయి, సౌతర్న్‌లో ఎన్నున్నాయని జెప్పి మనకు డీటెయిల్‌గా ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే సో, మనం డీటెయిల్డ్‌గా ఎగ్జామినేషన్ స్కీమ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దాని తర్వాత ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సిటీస్ ఉంటాయని జెప్పి ఎగ్జామినేషన్ సిటీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మనకి పక్కా ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికొస్తే మనం ఒక 4 సిటీస్ అయితే మనకు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, పక్కాగా మనం 4 సిటీస్‌ని చూజ్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ దట్ సో, మనకు మన ఏదైతే మనం లాంగ్వేజెస్ ఇస్తాం కదా! లాంగ్వేజ్‌ని బట్టి మనం చూజ్ చేసుకున్న సిటీస్‌ని బట్టి వాళ్ళు మనకు అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి. ఓకేనా. సో, ఇది అలాట్‌మెంట్ ఆఫ్ సిటీస్‌కి సంబంధించి, చాయిస్ ఆఫ్ సిటీస్‌కి సంబంధించి. దాని తర్వాత షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ మనం చూసుకోవచ్చు 17థ్ ఏప్రిల్ 2026 రోజు మనకి ఎగ్జామ్ అయితే షెడ్యూల్ అయింది.
ఓకేనా. సో, 17th ఏప్రిల్ 2026 ఫ్రైడే రోజు. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటదని చెప్పి మనం మాట్లాడుకున్నాం. 180 మినిట్స్ ఉంటదని చెప్పి మాట్లాడుకున్నాం. 2 షిఫ్ట్‌లలో ఈ ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ మల్టిపుల్ డేస్ లోపల ఈ ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ కూడా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, డిపెండింగ్ అపాన్ ద షిఫ్ట్స్ అండ్ డిపెండింగ్ అపాన్ ద టైమింగ్స్, డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ యూ చూస్. ఓకేనా. సో, మనకు 2 షిఫ్ట్‌లలో డిఫరెంట్ డేస్ లోపల ఎగ్జామ్ ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మెయిన్ థింగ్ ఇక్కడనే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంది కదా అంటే, ఎన్ని నంబర్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకేనా. లిస్ట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్, లిస్ట్ ఆఫ్ స్టేట్ యూనివర్సిటీస్, ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ దాని తర్వాత అకాడమిక్ సెక్షన్స్ ఏదైతే ఉందో 2026, 27 అకాడమిక్ ఇయర్ లోపల సెంట్రల్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్నున్నాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఎన్నున్నాయి, ఇన్‌స్టిట్యూషన్స్ ఎన్నున్నాయి అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇక్కడ మనకు డీటెయిల్‌గా ఏమి ఇచ్చిర్రు అంటే సీరియల్ నంబర్ ఇచ్చిర్రు, స్టేట్ ఏంటిది అని చెప్పి ఇచ్చిర్రు, రీజియన్ ఆర్ టెరిటరీ ఇచ్చిర్రు అండ్ నేమ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్ ఇచ్చిర్రు అండ్ అప్రూవ్డ్ కోర్సెస్ ఏమేం కోర్సెస్ ఉన్నాయని చెప్పి ఇచ్చిర్రు, స్టేజెస్ ఏంటిది అని చెప్పి ఇచ్చిర్రు అండ్ దాంతో పాటుగా అప్రూవ్డ్ సీట్స్ ఎన్ని అని చెప్పి కూడా ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటది కదా అంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే ముందే యూ హావ్ టు చెక్. ఓకేనా. మనకెన్ని యూనివర్సిటీస్ ఉన్నాయని జెప్పి. నేను తెలంగాణ గాబట్టి తెలంగాణ లోపల ఎన్నున్నాయని జెప్పి చూసుకుంటా. లేదు ఆంధ్ర అంటే ఆంధ్ర లోపల అక్కడ మనకెన్నున్నాయసలు. ఓకేనా. సో, రికగ్నైజేషన్ యూనివర్సిటీస్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ అని చూసుకుంటా నేను. ఇక్కడ ఏంది గదా అంటే ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ అని ఉంది. తెలంగాణ లోపల ఏంది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మౌలానా ఆజాద్. ఓకేనా. సో, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి, మణికొండ, రాజేంద్ర నగర్, హైదరాబాద్ లోపలుంది. ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే బీఏ బీఈడీ ఉంది, బీఎస్సీ బీఈడీ ఉంది, బీకామ్ బీఈడీ ఉంది. ఓకేనా. ఈ కోర్సెస్ అయితే మనకు అవైలబుల్‌గా ఉండడం అయితే జరిగిందన్నట్టు తెలంగాణ లోపల. ఓకేనా. సో, ఇక్కడేందంటే 50 సీట్లు బీఏ బీఈడీ లోపల, బీఎస్సీ బీఈడీ లోపల 50 సీట్లు, బీకామ్ బీఈడీ లోపల 50 సీట్లయితే ఉన్నాయన్నట్టు. అండ్ మీరు ఏ స్టేట్ అనే దాన్ని బట్టి మీరేం చేసుకుంటారంటే యూ హావ్ టు చెక్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ లోపల ఏంది కదంటే ఇక్కడ మనకు ఇంకొక ఆంధ్రప్రదేశ్ లోపల బీఏ బీఈడీ అయితే ఉందన్నట్టు. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, రిజర్వాయర్ కాలనీ, తిరుపతి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. అండ్ దెన్ ఇక్కడ మీరేందంటే మీరు ఫస్టే ఏదైతే యూనివర్సిటీ చేద్దాం అనుకుంటున్నారో ఓకేనా. సో, మీరెక్కడైతే చేద్దాం అనుకుంటున్నారో అక్కడ చెక్ జేసుకోర్రి. చెక్ జేస్తే అక్కడ ఉందా? లేదా? ఓకేనా. సో, మీ స్టేట్‌ల అసలు ఎన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి? మీరనుకున్న ఇన్‌స్టిట్యూషన్స్ లోపల ఏది ప్రొవైడ్ చేస్తున్నారు? అండ్ దాంతో పాటుగా అక్కడ మీరనుకున్న ఆహ్, ఏదైతే కోర్స్ ఉందా? లేదా? ఓకేనా. అప్రూవ్డ్ కోర్స్ అనేది ఉందా? లేదా? ఆ కోర్స్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అని చెప్పి డీటెయిల్‌గా మీరు చెక్ జేసుకోవాలి బిఫోర్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా. సో, మనకిక్కడ ఏందంటే స్టేట్ వైస్ ఇచ్చిర్రు. డీటెయిల్‌గా స్టేట్ వైస్ చూసుకోర్రి. అండ్ మనకి ఎలిజిబిలిటీ ఉందా? లేదా? చూసుకోరి. ఎలిజిబిలిటీ ఉండాలి అంటే ఏ టెస్ట్ పేపర్ ఉండాలని చెప్పి కూడా డీటెయిల్‌గా చెక్ జేసుకోరి. సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతది. ఓకేనా. సో, ఇక్కడ నేను తెలంగాణ కోసం ఎతుకుతున్నా. సో, చూద్దాం తెలంగాణ లోపల ఎన్ఐటీ వరంగల్ అయితే ఉంది. సో, ఇప్పుడు ఎన్ఐటీ వరంగల్ లోపల ఎన్ని కోర్సులున్నాయనేది మనం జూసుకోవాలి. ఓకేనా. సో, ఇక్కడ మనకి గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో, గీతం అయితే ఉంది. సో, గీతంతో పాటు మనకి తెలంగాణ లోపల, ఆంధ్ర లోపల మహారాజన్స్ కాలేజ్ కూడా ఉంది. విజయనగరంది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ జూసుకోవచ్చు. తెలంగాణ లోపల మల్లారెడ్డి యూనివర్సిటీ గూడా ఉందన్నట్టు. ఓకేనా. సో, ఎన్ఐటీ వరంగల్ గూడా ఉన్నయి. తెలంగాణ లోపల ఎన్ఐటీ వరంగల్‌లో కూడా ఉందన్నట్టు. సో, ఇప్పుడు ఏం జేయాలి గదా అంటే మనం ఇక్కడ మనకు నచ్చిన కాలేజ్‌ని మనం జూసుకోవాలి. ఫస్ట్ మనకు నచ్చిన యూనివర్సిటీని మనం సెలెక్ట్ జేసుకోవాలి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, యూనివర్సిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనం చూసుకోవాలి. ఓకేనా. సో, ఫస్ట్ ఏందంటే మనకు నచ్చిన ఇన్‌స్టిట్యూషన్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా. సో, మనకు నచ్చిన ఇన్‌స్టిట్యూషన్‌ని ఫస్ట్ సెలెక్ట్ జేసుకోవాల్సుంటది. మనకు నచ్చిన ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఆ కాలేజ్ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనం ఏం జేయాల్సుంటది అంటే, ఆ కాలేజ్ లోపల ఏమేం కోర్సెస్ ఆఫర్ జేస్తున్నారు? అసలు ఎన్ని నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి? అండ్ దాంతో పాటుగా ఏ కోర్సుకి ఎలిజిబిలిటీ ఏమున్నదని జెప్పి చెక్ జేసుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఎన్ఐటీ వరంగల్ గురించి ఎతుకుతున్నా నేను. ఎన్ఐటీ వరంగల్ అయితే దొరుకుతలేదు. సో సో, ఎన్ఐటీ వరంగల్. సో, ఎన్ఐటీ వరంగల్ లోపలేందంటే మనకు కోర్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. సో, ఆ కోర్సెస్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏందని చెప్పి చెక్ జేసుకోవాలి మనం. ఓకేనా. సో, ఎన్ఐటీ వరంగల్ తెలంగాణ. ఇక్కడ మనకి మంచిర్యాల లోపల గూడా ఉందొకటి. లక్షట్పేట్ మంచిర్యాల లోపల గూడా బీఏ, బీఈడీకి మనకి ఒక కాలేజ్ అయితే ఉందన్నట్టు. ఓకేనా.
సో, ఇక్కడ జూసుకోవచ్చు. హన్మకొండ లోపల. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ హన్మకొండ. ఓకేనా. ఇది ఎన్‌ఐటీ వరంగల్. ఎన్‌ఐటీ వరంగల్ లోపల ఏందంటే బీఎస్సీ, బీఈడీ ఉంది. సో, ఇప్పుడు నేనేం జేసినా ఎన్‌ఐటీ వరంగల్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి పోయి మనం ఐటీ, ఈపీకి సంబంధించి సెర్చ్ చేయాలి. ఓకేనా. సింపుల్‌గా మీరేం జేస్తారు గదా! అంటే మీరనుకున్న ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి సింపుల్‌గా మీరు గూగుల్‌కి పోర్రి. ఓకేనా. గూగుల్‌కి పోయి ఏం జేస్తారు గదా! అంటే ఐటీఈపీ ఓకేనా. సో, ఇంటిగ్రేటెడ్ లేకపోతే మీరు మొత్తం కొట్టుర్రి. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని జెప్పి కొట్టుర్రి. కొట్టి ఏమని కొడతారు గదా! అంటే ఎన్‌ఐటీ వరంగల్, ఎన్‌ఐటీ వరంగల్ ఐటీఈపీ ఎలిజిబిలిటీ అని జెప్పి కొట్టుర్రి. లేకపోతే ఎన్‌ఐటీ వరంగల్ ఐటీఈపీ అని జెప్పి కొట్టుర్రి. 2025కి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఒస్తాయి. ఓకేనా. సో, ఎలిజిబిలిటీ డీటెయిల్స్‌ని ఒకసారి చెక్ జేసుకోర్రి. సో, వాళ్ళేందంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే సెపరేట్‌గా ఇప్పుడు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది జస్ట్ ఎలిజిబిలిటీ కోసం మాత్రమే. అందులోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ మార్క్స్‌ని బేస్ చేసుకొని ఎన్ఐటీ వరంగల్ వాళ్ళు సెపరేట్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఆ నోటిఫికేషన్‌కి మనం సెపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు మనం ఏంది కదా అంటే 2025ది ఎలిజిబిలిటీ చూసుకోవాలి. 2025కి, 26కి ఎలిజిబిలిటీ పెద్దగా చేంజ్ ఏం కాదన్నట్టు. ఓకేనా. సో, మనకి నంబర్ ఆఫ్ సీట్లు కూడా ఇచ్చిర్రు. మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ సీట్లు ఎస్టీ పీడబ్ల్యూడీకెన్ని, ఎస్సీ పీడబ్ల్యూడీకెన్ని, ఓబీసీ పీడబ్ల్యూడీకెన్ని, ఓబీసీకెన్ని, ఈడబ్ల్యూఎస్‌కెన్ని, ఓపెన్‌లో ఎన్ని సీట్లున్నాయని చెప్పి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారన్నట్టు. సో, ఫస్ట్ మీరేం చేయాలి కదా అంటే ఎన్ఐటీ వరంగల్ లోపల మీరు బీఎస్సీ, బీఈడీ చేద్దామనుకుంటే మాత్రం ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీఎస్సీ, బీఈడీ ఇన్ ఎన్ఐటీ వరంగల్ మీకేంటిది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్‌లాగా ఉండాల్సుంటది ఇంటర్మీడియేట్ లోపల. అంటే మీరు ఎంపీసీ క్యాండిడేట్ అయ్యి ఉండాల్సుంటది. అండ్ దాంతో పాటుగా మీరు 2023లోనన్నా ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేయాలి. 24లోనన్నా కంప్లీట్ చేయాలి. 25లోనన్నా ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేయాలి. ఆర్ 2026లా ఓకేనా. సో, 2023 ఉండకపోవచ్చు మోస్ట్‌లీ. కాబట్టి 24లో అన్నా ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేయాలి. 25లో అన్నా ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేయాలి. 26లో అన్నా ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేయాలి. సో, 3 సంవత్సరాలకు వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇస్తారన్నట్టు. అండ్ మస్ట్ నువ్వు ఒకవేళ ఓకేనా. ఒకవేళ నువ్వు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే మాత్రం డెఫినెట్‌గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా, డొమైన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటది. అండ్ దాంతో పాటు ఇంటర్మీడియేట్ లోపల అట్‌లీస్ట్ 60% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాల్సుంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఏజ్ విషయానికొస్తే సో, అరౌండ్ 26 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఇచ్చిరన్నట్టు ఛాన్సు. ఓకేనా. 26 ఇయర్స్, 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఇచ్చిర్రు. ఫర్ జనరల్‌కి అండ్ ఎస్టీ, పీడబ్ల్యూడీకి అరౌండ్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, వాళ్ళిచ్చిన ఎగ్జాక్ట్ డేట్‌ని చూసుకొని అప్లికేషన్ పెట్టుకోరి. అప్లికేషన్‌కి ఫీ గూడా ఉంటదన్నట్టు. మీరు అప్లికేషన్ చేసుకుందాం అనుకున్న యూనివర్సిటీ లోపల ఆర్ ఇన్‌స్టిట్యూషన్ లోపల. ఇప్పుడు ఎన్ఐటీ వరంగల్‌కి అప్లై చేద్దాం అనుకున్నాననుకో, ఎన్ఐటీ వరంగల్‌కి సెపరేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటదన్నట్టు. కానీ సెలక్షన్ మాత్రం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే మీరు రాసిర్రో దాన్ని బేస్ చేసుకొనే ఉంటదన్నట్టు. ఎంసెట్‌ని బేస్ చేసుకొనే సెలక్షన్ ఉంటది గానీ, అప్లికేషన్ మాత్రం మళ్ళీ ఫీ పే చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ సెపరేట్‌గా చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అండ్ మనకి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ అనేది అరౌండ్ 1000 నుండి 1200 రూపీస్ దాకా ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీ. సో, ఫర్దర్‌గా మనం డీటెయిల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేసుకుందాం. సో, బిఫోర్ దట్ ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్తగొస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. సో, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ నెక్స్ట్ అని చెప్పి కామెంట్ చేసినా, లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అని చెప్పి కామెంట్ చేసినా కూడా ఫర్దర్‌గా మనం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి వీడియో అయితే చేసుకుందాం. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.